నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీయూడబ్ల్యూజీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలంలో 6,319 మంది రైతులకు అన్నదాత సుఖీభో పథకం ద్వారా లబ్ధి. ఏడీఏ రాజకుమార్. అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సుకు శిక్షణ తరగతులు. వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ అత్తోట దీప్తి. సమాజాన్ని ప్రభావితం చేసే విభిన్న రంగాల్లో పాత్రికేయ రంగానికి ప్రధాన పాత్ర అని 10 మంది ప్రయోజనానికి దోహదపడే విధంగా సమాజ చైతన్యానికి ఆసరాగా పాత్రికేయ రంగం మరింత మెరుగైన పాత్రను పోషించాలని గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు 2 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ప్రారంభ సభలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చక్రవర్తుల రాఘవాచారి మీడియా అకాడమీ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో తొలుత అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఘనమైన చరిత్ర గల తెనాలి పట్టణంలో విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించుకోవాలని ఆలోచన రావడం శుభపరిణామమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా రంగంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ విలేకరులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు. జర్నలిజంలో పక్షపాతం ఎక్కువ ఉంటుందనేది తమ వ్యక్తిగత భావనగా తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే రంగాల్లో మీడియా రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. భావాన్ని భాషగా మార్చుకునే క్రమంలో వార్త ద్వారా సమాజానికి జరిగే మంచికి ప్రాధాన్యత ఉండాలన్నారు. వ్యూహాత్మకమైన ఆలోచనలతో పత్రికలు పనిచేస్తున్నాయనే ఆలోచన ఉందని, మౌలికమైన అంశాలకు మలినం పెట్టకుండా జర్నలిస్టు భావజాలం ఉండాలన్నారు. సమాజ పరిస్థితులను అర్థం చేసుకుని సమాజ ఉన్నతికి దోహదపడే దిశగా ఆలోచనలు సాగాలన్నారు. సాధన ద్వారానే ప్రావీణ్యత సమకూరుతుందని, సమాజంలో రాజకీయ నాయకులకు జర్నలిస్టులకు విధిగా శిక్షణ తరగతులు ఉండాలన్న భావనను వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన విధానం కోసం శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. ఇటువంటి శిక్షణ తరగతుల ద్వారా పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య అన్న వేమన పద్యానికి అర్థం చేకూరుతుందన్నారు. సభాధ్యక్షులు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తమ అధ్యక్ష ఉపన్యాసంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యానికి శిక్షణ తరగతులు అవసరమన్నారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే సిఆర్ మీడియా అకాడమీ ఏర్పడిందన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ గా తను బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తెనాలిలో గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. చక్రవర్తుల రాఘవాచారి పేరిట ఏర్పడిన అకాడమీ ద్వారా ధనవంతులుగా మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. నిరంతరం అధ్యయనం నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉన్నంత వరకు వారి ఎదుగుదలకు మార్గం సుగమంగా ఉంటుందని, తెలుసులే అనుకోవడం మొదలైతేనే వారు అక్కడితోనే ఆగిపోతారని, ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు తమ జీవిత కాలం తెలుసుకోవాలన్న తపనతోనే పనిచేస్తారని, మంచి గుర్తింపు పొందారని అన్నారు. జర్నలిస్టులకు సమాజాన్ని ఎలా చూడాలి అనే అవగాహన ఉండాలన్నారు. సమాజంలో వార్తాపత్రికల ప్రాధాన్యతను వివరించారు. తక్కువ నిడివిలో ఎక్కువ సమాచారం ఇవ్వడంలోనే విలేకరి ప్రతిభ తెలుస్తుందని అన్నారు. మీడియా ఎంతగా అభివృద్ధి చెందినా వార్తాపత్రికలు చదివే పాఠకులు ఉన్నంత కాలం పత్రికల మనుగడకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. గ్రామీణ విలేకరులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశిష్ట అతిథి బాబు ఆర్ వడ్లముడి మాట్లాడుతూ పునశ్చరణ తరగతుల ఆవశ్యకతను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ మీడియా అకాడమీకి సురేష్ కుమార్ బాధ్యతలు చేపట్టడం కూటమి ప్రభుత్వం ద్వారా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని, మీడియా అకాడమీ ద్వారా మంచి కార్యక్రమాలు రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ తమ వంతు సహకారం అందిస్తామన్నారు. శిక్షణ తరగతులకు 50 మందికి అవకాశం లభించిందని, 2 రోజుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏల్చూరి శివ, ఏపీయూడబ్ల్యూజే నల్లి ధర్మారావు, జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా, సిఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి మణిరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు. ఈ సభకు తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు స్వాగతం పలికారు. తెనాలి కార్యవర్గం కార్యక్రమాలకు సహకరించారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెట్టుకోవడం అనేది
చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సమాజం ఏ రకంగా ఉంది, ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది, ఎక్కడ లాభం జరుగుతూ ఉంది, ఎక్కడ ప్రయోజనాలు భంగం కలుగుతున్నాయి అనేది అనునిత్యం కూడా సమాజం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే ఫోర్త్ ఎంపైర్ అయినటువంటి జర్నలిజం అనేది అలాంటి ఆటంకం లేకుండా నిస్వార్థంగా కొనసాగాల్సినటువంటి నేపథ్యం. అలాంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హౌ ద డాక్టర్స్ ఆర్ అప్డేటింగ్ టు సేవ్ ద హ్యూమన్ బీయింగ్స్. చట్టాలని రక్షించడానికి న్యాయవాదులు ఏ రకంగా అప్డేట్ అవుతారో ఈ సమాజాన్ని సరైన మార్గంలో వెళుతుందా లేదా అనే దానికి కూడా మనకి కలిగే భావస్పందనని భాషలోకి మార్చేటప్పుడు కానీ దాని యొక్క ఫలితం ఏ రకంగా ఈ సమాజం మీద పడుతుంది అనే భావాన్ని కానీ ఆ అంశాన్ని సమాజం దృష్టిలోకి తీసుకువెళ్ళి దాన్ని భంగం కలగకుండా చూసుకునే అంశాల్లో కానీ అత్యంత కేర్ఫుల్గా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి విధానానికి ఈ రోజున ఎక్కడ ఏది మౌలికమైనటువంటి విలువలతో కూడినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వ్యక్తిగత అంశాలు కాకుండా సమాజ ప్రయోజనాలను కాపాడే దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేయాలనే భావం ఈ రోజున ఇక్కడ తరగతుల యొక్క పునశ్చరణ యొక్క భావంగా భావిస్తూ వీటిని ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ గారికి, వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మన సుబ్బారావు గారికి, వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకి శిక్షణా తరగతులు నిర్వహించడం ఇది మొదటిసారి. దీనికి తెనాలి పట్టణాన్ని వేదికగా ఎంచుకున్నాం. ఇక్కడ 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. ఈ 2 రోజుల పాటు శిక్షణా తరగతుల్లో వివిధ అంశాల మీద మొత్తం 7 అంశాలు ఎంపిక చేశాం. ఈ 7 అంశాల మీద లబ్ధ ప్రతిష్టలైన జర్నలిజంలో బాగా చేయి తిరిగిన సీనియర్ జర్నలిస్టులతోటి గ్రామీణ విలేకరులకి మేళకోవులు, అందులో ఉండే మంచి చెడు అవన్నీ వివరంగా చెప్పిస్తాం. గ్రామీణ విలేకరులందరి క్వాలిటీ, గ్రామీణ విలేకరులందరి వృత్తి నైపుణ్యాలు పెంచి తద్వారా గ్రామీణ జర్నలిజం, ఆ పైన మొత్తం జర్నలిజం, తెలుగు జర్నలిజం యొక్క క్వాలిటీ, దాని నాణ్యత పెంచాలన్నది పెంచాలన్న ఉద్దేశంతో సిఆర్ మీడియా అకాడమీని 1996లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అకాడమీని స్థాపించారు. ఆ అకాడమీ బాధ్యతలు ఇప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతకాలం కరోనా దగ్గర నుంచి రకరకాల కారణాల వలన మీడియా అకాడమీ ఏ బాధ్యతలు అయితే నిర్వహించాలో ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోయింది. ఇప్పుడు మీడియా అకాడమీ పూర్తి స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. జర్నలిజానికి సంబంధించి జర్నలిజం క్వాలిటీ, జర్నలిజం నాణ్యత, మంచి జర్నలిజాన్ని ప్రజలకు అందించడం కోసం గాను ఏమేమి చేయాలో అవన్నీ చేస్తామండి. వాటన్నిటికీ ఆ దిశగా ప్రెస్ అకాడమీ ఇక నుంచి ముందుకు కదులుతుంది. ఇక్కడ తెనాలిలో ఈ శిక్షణా తరగతుల నిర్వహణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముందుకొచ్చి వాళ్ళ సహకారం అందిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ అవకాశాన్ని గ్రామీణ విలేకరులందరూ చక్కగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా అకాడమీ ఈ రకంగా ముందుకు తీసుకెళ్లేందుకు చైర్మన్ సురేష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమాన్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శిక్షణా తరగతుల ఆవశ్యకత, మీడియా అకాడమీ చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా తరగతుల నిర్వహణకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే పూర్తి సహకారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే తెనాలి ఏపీడబ్ల్యూజే కమిటీ ముందుకొచ్చి 2 రోజుల శిక్షణా తరగతుల్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. ఇదే తరహా శిక్షణా తరగతుల్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జిల్లాకు ఒకసాటైనా నిర్వహించేందుకు ఏపీడబ్ల్యూజే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసేందుకు మీడియా అకాడమీని మనం అడగటం జరిగింది. ఆయన కూడా చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు. కావున భవిష్యత్తులో ఈ శిక్షణా తరగతులను ఇటు ప్రింట్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇద్దరికీ, అలాగే వీడియో జర్నలిస్టులకి, ఫోటో జర్నలిస్టులకి ఉపయోగకరంగా ఈ క్లాసుని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడడం జరుగుతుంది. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు శిక్షణకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏపీడబ్ల్యూజే
నాయకత్వాన్ని, చందు సుబ్బారావు గారిని, అందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిక్షణతో పాటు ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పాలి. మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి మార్పులకి పెడదూరంలో నిలువరించేటువంటి క్రమంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఈ వర్కింగ్ జర్నలిస్టులకి కొంత శిక్షణ, పునశ్చరణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో తెనాలినే ప్రధానంగా ఎంచుకున్నందుకు తెనాలి మీడియా అందరి తరపున కూడా సురేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాన పాత్ర పోషించినటువంటి మా ఐవి సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను వెనక్కి తిరిగి చెప్పుకోకుండా, మొహమాటం లేకోకుండా నాకు ఇష్టమైనటువంటి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు క్రమక్రమంగా రోజు రోజుకి కూడా పరిణితి చెందినటువంటి నాయకుడు. ఇంకొక వేరే మాటలు అవసరం లేదు. పరిణితి చెందినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకున్నటువంటి అలాంటి నాయకులు మనకి ఇంకా ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల మధ్యన ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, సార్ మీ అందరూ ఈ తరగతి వలన మంచి నైపుణ్యాన్ని పెంచుకొని సమాజానికి మంచిగా ఉపయోగపడాలి అని చెప్పి నా చిన్న ఆకాంక్ష. ఐఏఎస్ వెళ్ళినప్పుడు అదే చెప్తారు, డైలీ మీరు పేపర్ చదివితే ఇంకే సెక్షన్ అక్కర్లేదు అని చెప్పని. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీడియా. సో సమాజాన్ని మొత్తాన్ని మీ కరెక్ట్ మీరు చూసి ఆ పేపర్ ద్వారా అందిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పేపర్ ద్వారా సమాజం మొత్తం ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఒక పని బిగిన్ చేసినప్పుడు మనకు ఒక ఎయిమ్ ఉండాలి. ఈ పర్పస్ దేనికి, ఎందుకు మనం శిక్షణ పొందాలనుకున్నప్పుడు సురేష్ గారికి నాకు చిన్న సలహా ఏంటంటే, ఎడ్యుకేషన్ స్థాయిలో కూడా జర్నలిజం పట్ల అవగాహన ఉండాలి. సొసైటీని ఎట్లా చూడాలని చెప్పని, సొసైటీని ఎట్లా చూడాలన్నప్పుడు మీకు క్లాస్ కేటాయించి ఆ స్కూల్లో కూడా మీ ద్వారా పిల్లలని సమాజాన్ని ఎట్లా చూడాలని చెప్పనేది నేర్పచ్చు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది సజెషన్ ఫ్రమ్ మై సెల్ఫ్. తెనాలిలో 30 ఏళ్ల క్రితం హరిసర్వోత్తమరావు గారి అవార్డు వచ్చినప్పుడు బిఎల్ నారాయణరావు గారి మీటింగ్కి అటెండ్ అయ్యాను. దాని తర్వాత విలేకరుల సమావేశానికి ఇది రెండోసారి నేను అటెండ్ అవటం. నాకు అంతకంటే విలేకరులతో పెద్ద ఇంటరాక్షన్ లేదు. కానీ పునశ్చరణ తరగతులు అంటే నాకు గుర్తుకొచ్చేది, అందులో అభ్యాసమే కూసు విద్య అని కూడా అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా నాక్ ఏపీఎస్ఎస్ డీసీ వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని తమ ఛాంబర్లో ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సులకు ఈ నెల 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 30 మంది సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికెట్ల ద్వారా తుళ్లూరులో నిర్వహించే జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సులో శిక్షణ పొందేందుకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ విద్యార్థులు అర్హులుగా తెలిపారు. మరిన్ని వివరాల కోసం రామారావు 9866721408 వారిని సంప్రదించవలసిందిగా తెలిపారు. అందరికీ నమస్కారం. నాక్ ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సెస్ అండ్ టైలరింగ్, ఈ 4 కోర్సెస్ కి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. ప్రెసెంట్ అయితే అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తా ఉన్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. ఆగస్టు నెలాఖరు వరకు అంటే 30వ తారీఖు వరకు మనం అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్డిసి తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తుళ్లూరులో సిఆర్డిఏ తుళ్లూరులో జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఎస్డిసి అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ దరఖాస్తు చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి విద్యార్హతలు వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఐటీఐ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్నట్టయితే ఈ క్వాలిఫికేషన్స్ లో ఉండి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ట్రైనింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ రోడ్ లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెలాఖరు వరకు అర్జీలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్ లో 30 మందితో, కేవలం 30 మంది మాత్రమే ఉంటారు బ్యాచ్ కి, 30 మందితో ఒక 2 months కోర్స్ అనేది జరుగుతుంది.
ఇన్ కేస్ అవసరం అయితే ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా కానీ అర్జీదారులు ఉన్నట్టయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక కాంటాక్ట్ నెంబర్ రామారావు గారని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి ఆ కాంటాక్ట్ నెంబర్ 9866721408 ఈ కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాల్ చేసినట్టయితే ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే వాళ్ళు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంయోజన నిధులు తెనాలి మండలంలో 6,319 మంది రైతులకు 4,42,33,000 రూపాయలు జమ అయినట్లు తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ రాజకుమార్ వివరించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రారంభించిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని తెనాలి వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో లైవ్ ద్వారా శనివారం రైతులకు చూపించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ రాజకుమారి, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మార్కెట్ యార్డ్ సెక్రటరీ సుబ్బారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు, కొల్లిపర మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్, బసవ పున్నయ్య, జనసేన నాయకులు కొలకల్లూరు రమేష్ బాబు, నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా రైతులకు చేకూరిన ప్రయోజనాన్ని అధికారులు మీడియా ద్వారా ప్రకటించారు. మొదటి విడత పీఎం కిసాన్ వచ్చేసి 20వ విడత డబ్బులు మన రైతుల ఖాతాల్లోకి మరి జమ అవబోతున్నాయి. మరి వ్యవసాయం అంటేనే మనందరికీ తెలుసు, సాయం ఖచ్చితంగా కావాల్సినటువంటి కార్యక్రమం ఇది. మరి మంచిగా మనకి సంవత్సరానికి 20,000 రూపాయల సాయం మనకి అందించడానికి మరి మన నియోజకవర్గ ప్రజల కోసం మన సార్ గారి ఆశీస్సులతో మరి మనకి మొత్తం 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి. నియోజకవర్గ స్థాయిలో 8,79,82,000 రూపాయలు మొత్తం కూడా 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి. సో ఇంకా కొంతమంది ఎవరైనా రిజెక్ట్ అయినప్పటికీ ఎవరికి కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే రేపటి నుంచి గ్రివెన్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు దీని మీద, ఆగస్టు 3 నుంచి. సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గ్రివెన్స్ ద్వారా వాళ్ళ ఫిర్యాదులు అందించినట్టయితే సకాలంలో మళ్ళీ స్పందించి ఏఓల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా, తహసీల్ ద్వారా కానీ వీళ్ళందరూ కూడా స్పందించి మరలా మొత్తం కూడా ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి లబ్ధిదారులు అర్హులైన వారు అందరికీ కూడా ప్రతి ఖాతాలో కూడా ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. ఇది సంవత్సరానికి 20,000 3 విడతల్లో వస్తుంది, మనందరికీ తెలుసు. ఇది మొదటి విడత, అలానే రెండో విడత అక్టోబర్లో వస్తుంది, మూడో విడత జనవరిలో వస్తుందండి. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన వారందరికీ కూడా మరి ఇక్కడ ఈరోజు ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది అనేది, మన నియోజకవర్గ స్థాయిలో ఎంత చేకూరింది అనేది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ 150 స్థానంలో ఉందని, విలేకరులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుందని సిఆర్ మీడియా అకాడమీ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన 2 రోజుల శిక్షణ తరగతుల్లో ప్రారంభ సభ అనంతరం గ్రామీణ విలేకరులకు సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర అనే అంశంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురునాథ్ విలేకరులకు విలువైన సమాచారాన్ని ఇచ్చారు. సోషల్ మీడియా ప్రభావాన్ని అధిగమించి ప్రింట్ మీడియా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు వార్త పూర్వపరాలపై సమాచార సేకరణ ఉండాలన్నారు. వాట్సాప్ లో వచ్చే వార్తలు చూసి ప్రింట్ మీడియా వార్త రాయటం ద్వారా పెద్దగా గుర్తింపు ఉండదన్నారు. ప్రింట్ మీడియా ప్రభావం కొంతమేర తగ్గినా ప్రింట్ మీడియా ఎక్కడికి పోకుండా ప్రచురించే వార్తలు పూర్తి సమాచారం తక్కువ నిడివిలో ఎక్కువగా ఉండాలన్నారు. ప్రతి వార్త వెనుక నిజ నిర్ధారణ చేసుకోవడం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తను విపులీకరించే విధానాన్ని వివరించారు. విశ్లేషణాత్మకంగా వార్త రాయడం ద్వారా జర్నలిజం రూపురేఖలు ఉన్నతంగా ఉంటాయన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ విలేకరులుగా రాణించేందుకు విద్యార్హత కొలమానంగా ఉండాలన్న విధానం లేదని, హిందూ పేపర్లో పనిచేసిన జీకే రెడ్డి ఎస్ఎస్ఎల్సి వరకే చదివారని, మీడియా రంగంలో వృత్తి నైపుణ్యం ద్వారా ఆయన ఏ విధంగా రాణించారో వివరించారు. స్థాయి పరిశీలనతోనే వార్త నిజస్వరూపం తెలుస్తుందన్నారు. సమాజంతో మమేకమవుతూ వృత్తిలో రాణింపు తెచ్చుకోవాలన్నారు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ 15వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా వార్త పూర్తి సమాచారం ఉండదని, ప్రింట్ మీడియా ద్వారా పూర్తి సమాచారానికి అవకాశం కల్పించడం అలవర్చుకుంటే జర్నలిజంలో రాణింపు లభిస్తుందన్నారు. ఈ శిక్షణ తరగతులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల విలేకరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ కార్యవర్గం పర్యవేక్షించారు. పేపర్ చూడటం అనేది ఒక అలవాటుగా అయిపోయినంత కాలం మన వృత్తికి బంధం లేదు, కానీ మన వృత్తిని పలసన అయింది.
మేము అందరిలోనూ భిన్నంగా కొందరుగా ఆలోచించటం, కొత్తగా ఆలోచించటం చేస్తేనే మనం మిగతా వాళ్ళకన్నా వృత్తిలో రాణించగలుగుతాం. ఉద్యోగం ఉన్నవాడు క్లర్క్గా జాయిన్ అవుతే సీనియర్ క్లర్క్ అవుతాడు, రిటైర్ అయ్యాడికి హెడ్ అవుతాడు, ఆఫీస్ సూపరింటెండెంట్ అవుతాడు, రిటైర్ అయిపోతాడు. జర్నలిజంలో కంట్రిబ్యూటర్గా స్టార్ట్ చేసినాడు, ప్రాక్టీస్ చేస్తే ఎక్కడికన్నా పోవాలి. మనం ఏదైతే సబ్జెక్టుని చేసుకుంటున్నామో అది సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక వ్యక్తి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఆ వ్యక్తి ఏమిటి, వాడి నాలెడ్జ్ ఏంటి, వాడి ఏ రంగంలో ఆయన నిష్ణాతుడు, దాని గురించి మనం తెలుసుకుని ఉంటే ముందు ఆయన ప్రశ్నించగలం. ముందు చదువుకుని పోవాలి. ఇప్పుడు మన కర్మ ఏంటంటే జర్నలిస్ట్ అనే పదాన్ని జర్నలిస్ట్ అంటూ ఉంటాడు ఒక ఆయన. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రపంచ దేశాల్లో పత్రికా స్వేచ్ఛని కొలిచి ఒక ఇండెక్స్ రూపంలో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని ఒక ఫ్రెంచ్ సంస్థ ఒకటి ప్రతి సంవత్సరం ర్యాంక్స్ ఇస్తుంది. ఏమి లేకుండానే భారతదేశం 150లో ఉంది. దేశానికి వెన్నెముకైన అన్నదాత కళ్ళల్లో ఆనందం చూసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ లో శనివారం అన్నదాత సుఖీభవ మొదటి విడత చెక్కును రైతులకు పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు కుళ్ళుకుంటున్నాయని అన్నారు. ప్రజలు, మహిళలు, అన్ని వర్గాల వారు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అనంతరం రైతులకు చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, టీటీడీ పాలకవర్గ సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, జిల్లా టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ విజయ సునీత, జేడీకే శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ దివాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, ఏడీఏ టి శ్రీనివాసరావు, యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు, వ్యవసాయాధికారులు ఆర్ విజయబాబు, పి శిరీష, జెడ్ శైలజ, వైస్ చైర్మన్ రవికిషోర్, తాళ్ల అశోక్ యాదవ్, కొంగర జోగేంద్ర, పసుపులెట్టి గణేష్, గూడూరు వెంకట్రావు, వాసిరెడ్డి శ్రీనివాస్, వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, పాడిబండ్ల కృష్ణ ప్రసాద్, గద్దె వాసు, నక్కా చిరంజీవి, జున్ను ఖాన్, దేవరపల్లి చంటి, ఏమినేని కోటేశ్వరరావు, ఎద్దు ప్రసాద్, కాకా బాబు, పసుపులెట్టి రవి యాదవ్, పాలబాబు, వరదరాజులు, ఉన్నం బాబురావు, గరిక సీను, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర వచ్చేటట్టుగా చూడటం కోసం విజయ సునీత గారు, డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవటం సంతోషం ఉంది. ఎంతమంది మహిళలు వేదిక మీద ఉండి మహిళా సాధికారత, తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇస్తుంటే ఆ దుర్మార్గులు, ఆ పనికిరాని వాళ్ళు, ఆ చెత్త రాజకీయ నాయకులు మహిళలను కించపరిచేటట్టుగా, మహిళలు తరలించుకునేటట్టుగా, తోటి మహిళలు ఈసరించుకునేటట్టుగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న విషయాన్ని మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తారు. మన లోకేష్, మన మంగళగిరి అని ఒక సువారం ఇచ్చారు. 90,000 మెజారిటీతో లోకేష్ బాబుని శాసనసభ్యుడిగా చేసుకున్నారు. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఇంత మెజారిటీ ఈ మంగళగిరి నుంచి గెలవలేదు. మీరందరూ స్వార్థంతో, మీరందరూ మీకు వ్యక్తిగత ఆలోచనతోటి లోకేష్ బాబు గారే కావాలి, ఆయనే మా మంగళగిరికి శాసనసభ్యుడిగా ఉండాలని 90,000 మెజార్టీతో గెలిపించి మీరందరూ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. ఆయన మీ కోరిక తీర్చడం కోసం, మీరు ఇచ్చిన మద్దతుకు సపోర్ట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. ఈ మంగళగిరిని ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించాలి, ఏ రకంగా ఈ మంగళగిరిని పారిశ్రామికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఆయన బాధ్యత తీసుకున్నారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఏకైక లక్ష్యంతో ఈవేళ అటు ప్రధానమంత్రి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎంతో కష్టంలో ఉన్న ఈ పరిస్థితుల్లో కష్టాన్ని సహితం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నెరవేరుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం,
ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఇవ్వడం కోసం ఎక్కడ వెనకండి వేయకుండా, అవినీతి లేకుండా అభివృద్ధి అనేటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్, అనేక పారిశ్రామిక కార్యక్రమాలు రాష్ట్రానికి ఈవేళ తరలి రావడం, పక్కనున్నటువంటి మన అమరావతిని క్యాపిటల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం, అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈరోజు దాదాపు 46,86,000 మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల సౌజన్యంతో ఈరోజు దాదాపుగా 3,170 కోట్ల రూపాయలు నిధులను జమ చేయడం జరిగింది. మరి దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక ఉన్నత ఆశయం ఉంది. సీడ్ నుంచి సేల్ వరకు, అంటే మార్కెటింగ్ వరకు రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలి. వారి అభివృద్ధి నిజమైన అభివృద్ధి, వారి సంక్షేమమే నిజమైన సంక్షేమం అనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులు సంతోషంగా ఉండాలి, రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని రైతుల వరకు ఆయన ఎంతో మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఈరోజు ఇక్కడ వేదిక ప్రారంభించిన పెద్దలకి, అలాగే వచ్చిన ప్రతి ఒక్క అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరులో ఎంప్లాయీస్ రిక్విజేషన్ క్లబ్ లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు చెక్కులు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రైతులకు సముచిత న్యాయం జరుగుతుందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో 7,500 మాత్రమే ఇచ్చేవారని, అది కూడా అరకొర రైతులకు అందేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు అందించేవారమని, జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేసిందన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, డ్రోన్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, 5 మండలాల వ్యవసాయ అధికారులు, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ రైతులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలం మీద అసలు రిపేర్ అనేది జరిగిందా? ఇరిగేషన్ కెనాల్స్ మీద పూర్తిగా కూడా తీసారు కనీసం. కానీ డబ్బు ఖర్చు పెట్టుకున్నారేమంటారంటే లెక్కల్లో, పేపర్లో లెక్కల మాత్రం డబ్బు ఖర్చు పెట్టేశారు కాలం రిపేర్లకి. ఇదే నెలలో ఆగస్టు 15 మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలవుతూ ఉంది. 6లో 5 అయిపోతున్నాయి. ఈ నెలతో అన్నదాత సుఖీభావ మొదలవుతుంది, తల్లికి వందనం మొదలైపోయింది. అదేవిధంగా పెన్షన్ల పెంపు మొట్టమొదటి నెలలోనే మొదలు పెట్టాం. గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే 2 సిలిండర్లకు సంబంధించి మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. డబ్బులు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ గాడిలో పెట్టాం. ఒక పక్క పోలవరం నిర్మాణం మొదలైంది. పారిశ్రామిక వృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలు తిరుగుతూ ఉన్నాడు, రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తల్ని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక వృద్ధి చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి అనేక శ్రమలు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వస్తా ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు మొదలైన రావడం. అమరావతి రాజధాని నిర్మాణం మొదలైపోయింది. 55,000 కోట్లు పెట్టి అక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్స్ అన్ని కూడా పూర్తయిపోయి ఈ నెలలోనే పనులు మొదలైపోతా ఉన్నాయి. అవి కూడా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో నిర్మాణం కూడా అయిపోతుంది. అమరావతి నిర్మాణం కూడా ఏం చేశారు వీళ్ళు? 5 ఏళ్ళు అమరావతిని విచ్ఛిన్నం చేసేసారు, ధ్వంసం చేశారు. రాజధాని పోలవరాన్ని విధ్వంసం చేసేసారు. చెయ్యటం కాదు, డిస్ట్రక్షన్, విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వాళ్ళ పార్టీ ఆలోచనే వినాశకరమైన ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ ఈ రోజున మొత్తం కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి, రైతుల సంక్షేమం కానీ అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి పనిచేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం ఈ రోజు అమలు కాబోతా ఉంది. అందులో మన నియోజకవర్గంలో ముఖ్యంగా
27,965 అంటే దగ్గర 28,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబోతున్నాయి. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కౌలు రైతుల కోసం కూడా పనిచేస్తుంది. మీరు కౌలు రైతులుగా ఉన్న వాళ్ళు, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ దయచేసి పూర్తి స్థాయిలో సహకరించి కౌలు రైతు కార్డులు ఇచ్చే విధానంలో మనకి లిబరల్ గా, ఎందుకంటే మీరు అధికారులు లిబరల్ గా వ్యవహరించాలి. చాలా సులభతరమైన పద్ధతిలో వాళ్ళందరూ కూడా కౌలు చేసి 60% మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి కౌలు రైతు కార్డులు ఇచ్చి వారు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి చేకూర్చడానికి అందటానికి మీరందరూ కూడా సహకరించాలి. మూడోసారి 6,000, ఈ 3 సార్లు 3 రోజులు 6,000 కేంద్రం ఇస్తా ఉంటే మనం 2 సార్లు 2 5,000 10,000, మూడోసారి 4,000 14,000. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ అన్నమాట తప్పకుండా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు లోకేష్ బాబు గారు కానీ, మరి మన గౌరవ శాసనసభ్యులు అనంత్ బాబు గారు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేస్తా ఉన్నారంటే ఇటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా మరి ఈ రకంగా ఏ ఒక్కటి కూడా మాట తప్పకుండా అమలు చేస్తా ఉన్నారంటే ఇది మన యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ రకంగా రైతాంగం కోసం పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. శనివారం మార్కెట్ యార్డ్ లో జరిగే కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అన్నదాత అలానే పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొని ఈవేళ దేశవ్యాప్తంగా అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వర్తించారు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కలిపి 5,000 కోట్ల రూపాయలు రైతులకి వారి అకౌంట్లో వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఈవేళ రాజకీయ పరంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం 2 కళ్లతో అనేక రకాలైనటువంటి పరిశ్రమలను రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, పోలవరాన్ని కట్టేటువంటి ప్రయత్నం, స్టీల్ ప్లాంట్ నష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రైల్వే జోన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం, ఇటు క్యాపిటల్ని అన్ని విధాలుగా భారతదేశంలోనే ఒక ఇన్కమ్ జనరేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి గట్టి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంలో దీనికి ప్రధానమంత్రి పూర్తిగా సహకరిస్తూ కూటమిని మరొకసారి 29లో అధికారంలో తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ముందుకు వెడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాదని, కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్ష నాయకుడి యొక్క ప్రవర్తన తీరుని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే మ్యారేజ్కి సంబంధించి వారిని అభినందిస్తూ, వారి కుటుంబాన్ని అభినందిస్తూ సందేశాన్ని ప్రధానమంత్రి గారు పంపించడం చాలా హర్షించదగ్గ విషయం. మ్యారేజెస్ సందర్భంలో వారికి స్పెషల్గా వారి పార్టీ కార్యాలయం నుంచి గ్రీటింగ్ పంపించడం సహజమైనటువంటి ప్రక్రియగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలి మండలం కొలటూరు గ్రామంలోని కోనేటిపురం నందు వేంచేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పవిత్ర శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా మహోత్సవాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. వితరణశీలి కీర్తిశేషులు గుడివాడ హనుమంతురావుచే తెనాలి మండలం కొలకూరు గ్రామంలోని కోనేటిపురంలో ఏర్పాటు చేయబడి వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో దేవస్థాన కమిటీ చైర్మన్ దూళిపూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా, శరణని వేడిన వారికి అభయమిచ్చే స్వామిగా శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారు ఆలయంలో విశేష పూజలు అందుకుంటూ ఉన్నారు. పవిత్ర శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కోనేటిపురంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పుణ్య దినాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పవిత్ర శ్రావణ మాస శనివారాన్ని పురస్కరించుకొని 1,00,000 తమలపాకుల పూజా మహోత్సవాన్ని శైవాగమ శాస్త్రానుగుణంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. శనివారం జరిగిన ఈ విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ దూళిపూడి పూర్ణచంద్రరావు, ఆలయ అర్చకులు చావలి ఈశ్వర్ కుమార్లు పర్యవేక్షించారు. కొలకలూరు కోనేటిపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణమనందు ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమై స్వామివారికి విశేషముగా అభిషేకములు, తదుపరి అన్యోన్య బ్రాహ్మణుల యొక్క సహాయంతో స్వామివారికి
లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం కూడా ఆలయ ధర్మకర్తలైనటువంటి గుడివాడ హనుమంతరావు గారు వారి వంశస్థులు మరియు ఆలయ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రముఖ పండితుల యొక్క శైవాగమోక్తముగా స్వామివారి యొక్క లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఈ సంవత్సరం 8వ సంవత్సరము స్వామివారికి అనుగ్రహంతో నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి శ్రీ అభయవీరాంజనేయ స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులయ్యారని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరము కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ స్వామివారి యొక్క లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం నిర్వహించడము ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ ధర్మకర్తల యొక్క ప్రత్యేక పర్యవేక్షణ కూడా నిర్వహించడం జరుగుతుంది. కానుక ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శనివారం నాడు ఈ 8 సంవత్సరం నుంచి కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్ష వీక్షణకు పాత్రలు కాగలరని కోరటమైనది. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల CEO సిహెచ్ ఉమామేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల నందు శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో శనివారం విద్యా సంస్థల CEO సిహెచ్ ఉమామేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CEO ఉమామేశ్వరరావు తన ప్రసంగంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థ ఉన్నతిలో తగు గుర్తింపు తెచ్చిన సంస్థగా తెనాలి క్యాంపస్ పట్ల తనకు మక్కువ ఎక్కువని అన్నారు. సంస్థలో పనిచేస్తున్న పలువురు అధ్యాపకులు CEO ఉమామేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సంస్థ ప్రిన్సిపాల్స్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, లాజర్ బాబు, కిషోర్, సురేష్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు అనేవి ఒక స్టేజీలో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ క్యాంపస్ నుంచే మళ్ళీ మనం ఎదగడం అనేది స్టార్ట్ అయింది. నాకు ప్రత్యేకించి ఈ క్యాంపస్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందరినీ సమానంగా చూసే అలవాటు ఉన్న నాకు కూడా ఎందుకో ప్రత్యేకించి తెనాలి కాలేజ్ స్టాఫ్ అంటే కొంచెం నాకు చాలా ఎఫెక్షన్. మరి నాతో మీకు ఉన్నటువంటి అనుబంధం అలా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కోపడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. నాకు ప్రత్యేకించి తెనాలి స్టాఫ్ అంటే, అది కూడా ప్రత్యేకించి కాలేజ్ స్టాఫ్ అంటే నాకు కొంచెం అభిమానం ఎక్కువ. మీ అందరి సమక్షంలో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీయూడబ్ల్యూజీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలంలో 6,319 మంది రైతులకు అన్నదాత సుఖీభో పథకం ద్వారా లబ్ధి. ఏడీఏ రాజాకుమార్. అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సుకు శిక్షణ తరగతులు. వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.